తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 44గా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్చి 29 సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. మా తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన స్థాపించి 9 నెలల కాలంలోనే అప్పుడు ఉండే కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఆయన సినిమా హీరోనే కాదు, ప్రపంచానికి రాజకీయ హీరో అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. అప్పుడుండే కాంగ్రెస్ నాయకులు సినిమాలో నటిస్తున్నాడు, రాజకీయం గురించి ఈయనకు ఏమి తెలుసు అని ఒక ఎగతాళి చేశారు, హేళన చేశారు. కానీ మా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు 9 నెలల కాలంలోనే పార్టీని ఏర్పాటు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభంజనాన్ని సృష్టించారు. తెలుగు జాతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉందంటే కేవలం అది ఎన్టీఆర్ గారి కృషి వల్ల అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు కానీ రాజకీయంలో ముందుండే విధంగా చేసిన ఘనత ఎన్టీఆర్ గారిని అని చెప్పేసి ఘనంగా చెప్పచ్చు. దాని తర్వాత 1994 తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రపంచం అనే విధంగా, ఒక బ్రాండ్ అంబాసిడర్ విధంగా తయారు చేశారు. ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం దాదాపు 1 కోటి సభ్యత్వాలకు పైగా చేపించి ఈరోజు కార్యకర్తలు చూసుకునే విధంగా కేవలం 100 రూపాయలు సభ్యత్వం తీసుకొని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తని ఆధినేదంటూ ఈరోజు కార్యకర్తలకి మనోధైర్యం నింపుతూ మా వెన్నంటూ ఉంటూ కార్యకర్తలను ప్రోత్సహించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు స్టేట్ డివైడ్ అయ్యి అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడని 3 రాజధానులు అని చెప్పేసి ఆ రోజు సర్వనాశనం చేసిన పరిస్థితి. ఒక అమరావతినే కాదు, పోలవరం అయితే ఏమి, అలాగే రైతు సంక్షేమం అయితే ఏమి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం అయితే ఇవన్నీ పాతిపెట్టి కేవలం బటన్లు నొక్కుకుంటా ప్రజలను మభ్యపెట్టారు. ఒక ఓటు అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని సర్వనాశనం చేసి, ఒక తుగ్లక్ పరిపాలన చేసి అనేక విధాలుగా ప్రజల్ని నష్టపరిచారు. మళ్ళా 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. ముఖ్యంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్స్ పెంచారు. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, హాస్పిటల్లో ఉండే వాళ్ళకి, మెడికల్లో ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏ పెన్షన్ పథకం ఇస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాను. ఇవి కాకుండా మా యువ నాయకుడు యువగలం పాదయాత్రలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ ఫస్ట్ టీచర్స్ డిఐసి తొలి 5 సంతకాల్లో 16,347 ఉద్యోగాలకి తొలి 5 సంతకాల్లోనే డిఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం సంవత్సరంన్నర కాలంలోనే
16,347 ఉద్యోగాలు ఫిలప్ చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిదని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో పిచ్చితుక్కులకు మాదిరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టారు. అలాగే అన్న క్యాంటీన్లు మూసేశారు. కేవలం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు మూసేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 5 సంతకాల్లో అన్న క్యాంటీన్లు కానీ ఓపెన్ చేయించాం. దాదాపు 204 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, స్టూడెంట్స్కి కేవలం టిఫిన్ అయితే ఏమి, మధ్యాహ్నం భోజనం అయితే ఏమి, రాత్రి భోజనం అయితే ఏమి కేవలం 5 రూపాయలతోనే పెట్టే ఏర్పాటు చేయించాం. ఇవి కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఈ 20 నెలల కాలంలోనే 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం. దావోస్లో అయితే ఏమి, సిఐఏలో అయితే ఏమి, మొత్తం ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా మీటింగ్స్ పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడమే కాకుండా దాదాపు ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయితే మీ, గవర్నమెంట్ అయితే మీ 20 లక్షలకు పైగా ఉద్యోగాలకు తీసుకొచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే విధంగా గూగుల్ను తీసుకొచ్చారు. అలాగే ఆర్ఎస్ఎల్ మిటల్ నక్కపల్లి దగ్గర గత వారంలో 135,000 కోట్ల పెట్టుబడులతో భూమి పూజ చేశారు. ఇదే కాకుండా నెల్లూరులో 85,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ స్థాపిస్తున్నారు. ఇవి కాకుండా క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు. కర్నూలులో ఓరుకల్లో డ్రోన్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చేస్తున్నారు. తిరుపతి శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో అనేకమైనటువంటి సోలార్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, అలాగే పవర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇవన్నీ అనంతపురం జిల్లాలో తీసుకొస్తున్నారు. ఇవే కాకుండా ఆటోమొబైల్ హబ్ను కానీ తీసుకొస్తున్నారు. గత 2014-19లో కియా పరిశ్రమను తీసుకొచ్చి అనంతపురం జిల్లా వాసులకి దాదాపు 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తాను. ఇవి కాకుండా అనంతపురంకి హార్టికల్చర్ హబ్ తీసుకొస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ కింద 30,000 కోట్ల బడ్జెట్, సపరేట్ బడ్జెట్ తీసుకొచ్చి ఈరోజు రాయలసీమని ప్రత్యేక హబ్గా తీసుకొచ్చి డెవలప్ చేయబోతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా. గత 10 ఏళ్లలో 2014-19లో హెచ్ఎన్ఎస్ అందరినీ నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారు. ఈరోజు హార్టికల్చరు దేశంలోనే అనంతపురం జిల్లా ఫ్రూట్కి డిమాండ్ ఉందంటే అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాకుండా గతంలో హంద్రీనివా కేవలం 1800 క్యూసెక్లు మాత్రమే వచ్చేది. కానీ ఈరోజు 3,500 కోట్ల రూపాయలు 100 రోజుల కాలంలోనే పోయిన సమ్మర్లో 3,800 క్యూసెక్లు నీటి వచ్చే విధంగా చేసి శ్రీశైలం నుంచి ఈ చివర కుప్పం లాస్ట్ చెరువు వరకు, మడకశిర కర్ణాటక బార్డర్ వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్నిక రానా సార్ ఒకసారి సార్ మాజీ కౌన్సిలర్ ఆయన సేవలను
ఓకేనా? సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి సార్ ఓకే మేడం ఒకసారి చూడండి. ఇలాంటి సాంప్రదాయాలు ముందు కూడా మన నగరంలో ఆమె ఆదర్శంగా తీసుకొని రమేష్ గారికి తెలుగుదేశం ఓకేనా సార్? ఓకే సైడ్కి వచ్చాను అన్న ఒకసారి ఇటు తిరుగునా సార్ ఒకసారి సార్ ఓకేనా? ఓకే కొద్దిగా ఎనికి రండి అన్న, కొద్దిగా ఎనికి రండి. ఓకేనా? ఓకేనా కార్తీక్? అవునా